వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష. పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి బీజేపీ నేతలు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించాలని డిమాండ్. నగరంలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీరల ప్రదర్శనలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దే ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. ప్రతిభ గల నిరుపేద ముగ్గురు ఉత్తమ అథ్లెటిక్స్ కు ఎలక్ట్రానిక్ స్కూటీలు. రవీంద్ర భారతిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 31 జీవో రద్దు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్రం ఎన్నికల కమిషనర్ను కలిసి బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ, ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఎంఐఎంలు బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయని విమర్శించారు. బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిగితే రిగ్గింగ్కు అవకాశం ఉంటుందని అన్నారు. ఐటీ రంగం అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించకపోవడం అర్థం లేనిది అని రామచంద్రరావు పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారి పార్సాది గారిని భారతీయ జనతా పార్టీ ఒక ప్రతినిధులు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ యాంటోనీ రెడ్డి గారు, ఎలక్షన్స్ అండ్ లీగల్ సెల్ ఇన్ఛార్జు, ముగ్గురం కూడా ఈ ఈవీఎంస్ ఉండాలా, బ్యాలెట్ పేపర్ ఉండాలా అనేటటువంటి వాటి మీద ఎలక్షన్ కమిషను అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తరం రాయడం జరిగింది. మీ అభిప్రాయాలు 30 తారీఖు లోపల చెప్పాలి అనేటటువంటి కోరడంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులతోని అందరితో చర్చించి మా ఒక జనరల్ సెక్రటరీ ప్రేమేంద్ర రెడ్డి గారి యొక్క పేరు పైన మా ఒక ఒపీనియన్ని, మా ఒక అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా పార్సాతి గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో జరిగేటటువంటి ఎన్నికల్లో కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, ఈ 3 కార్పొరేషన్ ఎన్నికలు ఈవీఎం ద్వారానే జరపాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరడం జరిగింది. మా అభిప్రాయము ఈవీఎంలే ఉండాలి. కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల మీద అభ్యంతరాలు లేపినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఒక ఏవైతే
సేఫ్ గార్డ్స్ ఉంటాయో ఈ కరోనా సమయంలో బ్యాలెట్ పేపర్లో ఉండవు. ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో అక్కడ తీసుకున్నటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ చర్యలు ఏతున్నాయో దాన్ని భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల అధికారిని కూడా కోరడం జరిగింది. ఏ విధంగా అయితే ఈవీఎంల ద్వారా బీహార్ ఎన్నికలు జరుపుతున్నారో ఇక్కడ కూడా అదే ఎన్నికలు అదే విధంగా జరపచ్చు, బ్యాలెట్ పేపర్లకు పోవాల్సిన అవసరం లేదు. రెండోది, హైదరాబాద్ నగరం అనేది ఇది ఐటీకు హబ్. ఇది ఐటీ రంగానికి ఏదైనా మా పేరు ఉందంటే హైదరాబాద్ నగరం మనం గొప్పగా చెప్పుకుంటాం, ప్రభుత్వం కూడా చెప్పుకుంటుంది హైదరాబాద్ ఇది ఐటీ హబ్ అని. మళ్ళీ ఐటీ హబ్లో సాంకేతికమైన పరిజ్ఞానాన్ని వాడకుండా వెనకప్పుడు ఎప్పుడో తీసేసినటువంటి ఒక విధానం బ్యాలెట్ పేపర్ విధానం అవుతుందో దాని వెనక రహస్యం ఏంది, దాని కారణాలు ఏంది? ముఖ్యంగా కారణం ఒకటే కారణం, రాజకీయ కారణము. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఇద్దరు కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి బ్యాలెట్ పేపర్ ఉంటే రిగ్గింగ్కి అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ని పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళిద్దరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఆలోచన ఉంది కాబట్టి ఎంఐఎంకు టీఆర్ఎస్కు ఈరోజు ఈ యొక్క విధానాన్ని మళ్ళీ మార్చే ప్రయత్నం చేస్తున్న ఈవీఎం విధానాన్ని మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ ఉంటే అది బ్యాలెట్ పేపర్ ఫోల్డింగ్ దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్ వేసే వరకు దాని మీద స్టాంప్ వేసినటువంటి ఒక మార్కర్తో సహా అది హ్యూమన్ టచ్ ఉంటుంది. మనుషులు చాలామంది ముట్టుకుంటారు, అన్నిసార్లు ఆ స్టాంప్ని శానిటైజ్ చేయలేం. కానీ ఈవీఎంస్ ఉంటే ఒక మిషన్తో ఒకటే ఉంటుంది. ఇక హైదరాబాద్ నగరంలోని టూరిజం ప్లాజాలో 2020 బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అక్క చెల్లెలకు ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగకు చిరు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని, అలాగే ఈ నెల 17 నుంచి బతుకమ్మ ప్రారంభం కాబోతుందని, అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయబోతున్నామని చెప్పారు. కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తాయని కూడా చెప్పారు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు, వెండి జరి అంచులతో చీరలను తయారు చేశారని చెప్పారు. 317.81 కోట్ల రూపాయల వ్యయంతో కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మీరు కోటి చీరలు ప్రతి సంవత్సరం అందించాలి. రాష్ట్రంలోని మా ఆడబిడ్డలకి, పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యంగా వారికి మనం ఒక చిరు కానుకగా బతుకమ్మ సందర్భంగా వారికి ఒక నాణ్యమైన చీరను అందించండి. అది ఒక విముఖ వ్యూహం. అటు నేతన్నకు కడుపు నిండా అక్కడ ఉపాధి దొరుకుతుంది, వారికి వేతనం పెరుగుతుంది, ఇటు మా ఆడబిడ్డలకు ఒక చిరు కానుక ప్రభుత్వం తరఫున ఇవ్వచ్చు అనే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా 2017లో ఆనాడు మనం 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ బతుకమ్మ చీరకి. 2018లో పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా 280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. జిఎస్టీ వచ్చింది, అప్పుడు జిఎస్టీ కలుపుకుంటే కొద్దిగా పెరిగింది. 2019లో 313 కోట్లు, 2020 అంటే ఈ సంవత్సరం మనం ఇవ్వబోతున్న చీర 317 కోట్ల 24 లక్షలు ఏదో ఉంది కరెక్ట్ అమౌంట్. ఈ రకంగా 317 కోట్ల 81 లక్షలు. ఈ రకంగా ఇప్పటి వరకు ఒక్క బతుకమ్మ చీరల మీదనే 26,000 పవర్ లూమ్స్ కు పని చెప్తూ, పని కల్పిస్తూ, వేలాది నేతల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఒక్క బతుకమ్మ చీర మీదనే 1033 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే 4 కోట్ల చీరలు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేసింది. అంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇట్లా మౌలికమైన అంశాల మీద కనుక ఒక ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచిస్తే, దృష్టి కేంద్రీకరిస్తే ఫలితాలు వస్తాయి అనడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గడిచిన 5-6 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలే ఒక నిదర్శనం. దానికి వస్తున్న ఫలితాలు, దానికి ఢిల్లీలో ఈరోజు మాకు అనుకూలమైన ప్రభుత్వం లేదు, నిజానికి రాజకీయ ప్రత్యర్థులు వారు, అయినప్పటికీ వారికి కూడా నిజాలు అంగీకరించక తప్పని పరిస్థితి. ఆ పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా వచ్చిందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు ఈ బతుకమ్మ చీరలు మరి మీరు ఒక్కసారి చూసినట్టయితే మొదటి నుంచి ఇప్పటి వరకు, మొదలు మేము కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నిజానికి మాకు కూడా ఎన్నో అనుమానాలు ఉండేది. ఎందుకంటే సిరిసిల్లలో ఉన్న లూమ్స్, కర్షగుర్తిలో ఉన్న లూమ్స్, వరంగల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న లూమ్స్ ఏవైతే పవర్ లూమ్స్ ఉన్నాయో వాటిని మా భాషలో, మా డిపార్ట్మెంట్ భాషలో చెప్పాలంటే ఇవి అవుట్డేటెడ్ లూమ్స్. అంటే కేవలం ఒక ముతక బట్ట నేయడానికి మాత్రమే పనికొస్తాయి. హై క్వాలిటీ చీరలు ఎలా చేయాలి అని చెప్పి మదనపడ్డాం. కానీ నేతన్నలతో మాట్లాడి పవర్ లూమ్ అప్గ్రేడేషన్ స్కీమ్ పెట్టి, ఇన్సిటివ్ అప్గ్రేడేషన్ అనే స్కీమ్ పెట్టి వారిని ప్రోత్సహిస్తూ
దానికి కూడా వారికి రాయితీలు కల్పిస్తూ ఇప్పటికీ దాదాపు వేల సంఖ్యలో లూమ్ అప్గ్రేడేషన్ కూడా చేసుకున్నాం. దానివల్ల ఈరోజు నాణ్యమైన చీరలు, పోయిన సంవత్సరం 100 డిజైన్లు ఉంటే ఈ సంవత్సరం 285 డిజైన్ మీరు చూసినట్టయితే, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేటప్పుడు కొంతమంది చెల్లెలతో మాట్లాడి, ఇక్కడ కొంతమంది సోదరిమణులతో మాట్లాడినాను, ఎట్లా ఉన్నాయమ్మా డిజైన్స్ అని అడిగాను. చాలా బాగున్నాయన్నా అన్నారు. అంటే వారికి నచ్చడం అంటే పెద్దలు అంటే మా చెల్లెలు అక్కలు ఏమనుకోవద్దు, ఆడపిల్లలకు నచ్చే విధంగా చీర తేవడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ భర్తల వల్లనే సాధ్యం కాదు, ప్రభుత్వం వల్ల ఏమవుతుంది. కానీ కొంత కష్టపడితే మనసు పెడితే మా నిజంగా మా క్రెడిట్ మొత్తం మా శైలజ రామయ్య గారికి ఇవ్వాలి. వారే మొత్తం డిజైన్స్ అన్ని కూడా స్వయంగా దగ్గరుండి చూసి గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని కూడా చేసింది వారు. ప్రభుత్వం పరంగా ఒక విధానపరమైన నిర్ణయం ఏం తీసుకోవచ్చు, కానీ బట్ చాలా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి వారితో కూర్చొని కార్మికులను కూడా ఒప్పించి డాబీ అప్గ్రేడేషన్ కూడా చేపించి లూమ్ అప్గ్రేడేషన్ చేసి నాణ్యమైన గుడ్ ఈరోజు ఉత్పత్తి అవుతుంది. అంటే ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి మన రాష్ట్రంలో మాత్రమే ఈరోజు ఈ చీరలు పోవడం లేదు. ప్రతిభ గల నిరుపేద కుటుంబాలకు చెందిన 3 ఉత్తమ అథ్లెటిక్స్ క్రీడాకారులకు ప్రోత్సాహంగా 3 ఎలక్ట్రానిక్ స్కూటీలు మరియు ఒక్కొక్కరికి 10,000 రూపాయల నగదును రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 3 అథ్లెటిక్స్ క్రీడాకారులకు ఆర్థికంగా ప్రోత్సాహం అందించడానికి ముందుగా వచ్చిన రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చాముండేశ్వరినాథ్ సాయికృష్ణ, బ్యాడ్మింటన్లో దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన పుల్లల గోపిచంద్ను మంత్రి అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 50 స్టేడియంలను ప్రారంభించామన్నారు. మిగతా స్టేడియంలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. త్వరలోనే పూర్తి చేస్తున్నామన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2%, ఉన్నత విద్య అభ్యసించడానికి 0.5% రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ లాంటి వేదికలపై మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని భారీగా పెంచామన్నారు. ప్రతిభ కలిగిన గ్రామీణ నిరుపేద క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహిస్తున్నామన్నారు. క్రీడారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. క్రీడాకారులు దేశానికి వెన్నెముక లాంటి వారుగా మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి క్రీడాకారులను ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ఈరోజు మిత్రులు చాముండేశ్వర్ గారు, మా చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా మన దేశానికే పేరు తెచ్చినటువంటి పుల్లల గోపిచంద్ గారు, భవిష్యత్తులో వీళ్ళు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో క్రీడలు ఆడుకోవడానికి తగిన సహాయ సహకారం మేము అందిస్తామని చెప్పి ఇవాళ గోపిచంద్ గారు, పుల్లల గోపిచంద్ గారు వాళ్ళు ఏ క్రీడల ముందుకు పోయినా ఆర్థికంగా వాళ్ళకు తగిన సహాయకం, తర్వాత మానసిక ధైర్యాన్ని నా వంతు ఇస్తా అని చెప్పి ఈరోజు మరి గోపిచంద్ గారు రావడం జరిగింది. మీకు అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 110 స్టేడియాలను మేము శాంక్షన్ చేసి 50 స్టేడియాలు కంప్లీట్ చేసుకొని ప్రతి నియోజకవర్గంలో ఒక కంప్లీట్ స్టేడియం ఉండాలని చెప్పి మరి ప్లాన్ చేస్తున్నాం. మొన్ననే షాద్నగర్లో కూడా స్టేడియాన్ని ఓపెన్ చేసుకొని క్రీడారంగానికి పెద్దపీట వేయాలి, ప్రతి ఒక్కరు క్రీడారంగంలో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉద్యోగాల్లో 0.5% ఎడ్యుకేషన్లో కల్పించడమే కాకుండా నేషనల్, ఇంటర్నేషనల్, అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో ఆడినటువంటి క్రీడాకారులకు కూడా ప్రోత్సాహం దాదాపు 300 రేట్లు ఎక్కువగా ఇచ్చి జీవో ఇష్యూ చేసినటువంటి సంగతి. మరి ఖచ్చితంగా భవిష్యత్తులో క్రీడాకారులకు పెద్దపీట ఉంటుంది. యువత తప్పుదో పడకుండా ఉండాలంటే క్రీడ అనేది చాలా ఇంపార్టెంట్. యువతకు మార్గనిర్దేశకం ఇవ్వాలన్నా, రాష్ట్రానికి పేరు తేవాలన్నా, దేశానికి పేరు తేవాలన్నా కూడా క్రీడాకారుడు ఒక్కడే సాధ్యమవుతుంది దానిలో. కనుక ఒక క్రీడాకారుడు దేశానికి వెన్నెముకలా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యూత్ మొత్తం కూడా ఏదో క్రీడల్లో ఇంట్రెస్ట్ పెట్టినట్టయితే వాళ్ళు చదువుకోవడానికి కూడా, ప్లస్ ప్రతి క్రీడాకారునికి ఒక మంచి పాజిటివ్ వేస్ ఉంటాయి, పాజిటివ్ థింకింగ్స్ ఉంటాయి. వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా మన రాష్ట్రం, దేశ భవిష్యత్తు కూడా ఆలోచన చేస్తారు. కనుక భవిష్యత్తులో యువతకు క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్. మా ముఖ్యమంత్రి గారు అనేక రకాల సదుపాయాలతో ఈరోజు మేము ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత టూరిజం, స్పోర్ట్స్ పైనే ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. మరి హైదరాబాద్ GHMCలో కూడా మా పురపాలక మంత్రి కేటీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి స్టేడియాలను డెవలప్ చేసి మరి అన్ని స్టేడియాల్లో కూడా అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రతి యువకులకు వాళ్ళకు కావాల్సినటువంటి క్రికెట్ కిట్లు కానీ, మరి వాలీబాల్ కానీ, బాళ్ళు, మన షటిల్ సంబంధించినటువంటివి కానీ అన్నీ కూడా సరఫరా చేయాలని మొన్ననే కేటీఆర్ గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. GHMC పరిధిలో
అనేక క్రీడా మైదానాలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్లానింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అదే క్రీడా మైదానంలో ఆడినటువంటి వాళ్ళు అజరుద్దీన్ గారు కావచ్చు, సానియా మిర్జా కావచ్చు, ఉత్తా జ్వాల కావచ్చు, గోపిచంద్ గారు కావచ్చు, ఈరోజు ఎంతోమంది మన ఎల్బీ స్టేడియంలో, మన మున్సిపల్ స్టేడియంలో, క్రీడా మైదానాల్లో, స్పోర్ట్స్ శాట్స్ ఆధ్వర్యం నడుస్తున్నటువంటి దానిలో ఆటలు ఆడి దేశానికి పేరు తెచ్చినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటుంది కనుక యువత ప్రతి ఒక్కరితో ఒక ప్రతిభ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ అనేది ఉంటుంది. దాన్ని వెలికి తీయడానికి మీరు కృషి చేయాలా. ఎప్పుడైతే దాన్ని వెంబడి ఉంటారో మీ కన్న తల్లిదండ్రులకు కానీ, మీ ఊరికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశం కానీ పేరు వస్తుంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సరస్వతి బ్యారేజీ గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో గోదావరి సరిహద్దులో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆగ్రహించిన రైతులు బ్యారేజ్ ఇరిగేషన్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు. ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు పోలీసులు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బ్యారేజ్ గేట్లు సమాచారం అందివ్వకుండా ఎత్తడంతో లోతట్టు ప్రాంతాల పంటలు పూర్తిగా నీట మునిగి దెబ్బతింటున్నాయని, బ్యారేజీ గేట్లు ఎత్తేటప్పుడు సమాచారం అందించి గేట్లు ఎత్తాలని కోరారు. అలాగే నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. నా పేరు బుడెలింగయ్య అండి. మాది చంద్రుపల్లి గ్రామం. ఈ అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడం వలన ఏమవుతుందంటే ఈ పంట పొలాలు మొత్తం కానీ పత్తి చేను కానీ మునిగిపోవడం జరుగుతూ ఉంది. అయితే నాకు ఇప్పటికి 35 ఇయర్స్ ఉంటాయి. అప్పటి నుంచి ఇంత మేర పంట నష్టం ఎప్పుడు జరగలేదు. కనీసం అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ వాగు చంద్రుపల్లి మరియు అన్నారం మధ్యలో ఉన్నటువంటి వాగు ఇప్పటికి నెల రోజుల నుండి నీట మునిగే ఉంటుంది. కనీసం రాకపోవలకు కానీ, అన్నారం రావడానికి కానీ, మా నిత్యావసర సరుకులు తీసుకురావడానికి కానీ మాకు మార్గం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు 10 గేట్లు ఓపెన్ చేసి ఉంచుతున్నారు. ఆ 2-3 రోజులు ఆ 10 గేట్లు ఓపెన్ చేసి ఉంచి ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే సడన్గా మళ్ళీ 10-15 గేట్లు ఓపెన్ చేస్తున్నారు. ఆ టైంలో మేము పంట పొలాల కాడికి మోటార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదా అంటే పందుల గురించి వెళ్ళినప్పుడు కానీ ఆ చుట్టూ వాటర్ చుట్టుముడుతున్నాయి. అలా వాటర్ చుట్టుముట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే మాకు ఆ చీకట్ల నైట్ ఏమి ఏర్పడక మేము ఆ వాటర్లో ఇరుక్కపోవడం జరుగుతుంది. కనీసం ఈ సైరన్ అన్న కనీసం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. పంట నష్టం వల్ల మాకు కనీసం ఆ ల్యాండ్ ఆక్యుపేషన్ చేసుకుంటారా, లేకపోతే పంట నష్టం ఇస్తారా, కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళు వచ్చి ఫీల్డ్ మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయనేది చూసుకొని మాకు పంట నష్టం ఇవ్వాలని, లేదా ల్యాండ్ ఆక్యుపేషన్ అనేది చేసుకోవాలని కోరుతున్నాం. నా పేరు అయితే భాస్కర్ రెడ్డి, సన్న మాధవరెడ్డి, అన్నారం విలేజ్. అయితే ఇక్కడ వీళ్ళు ఇడుస్తున్నారు, నీళ్ళు గబగబత్తానే మునుగుతానే కదా, పత్తి అంతా చచ్చిపోయింది. అప్పుడు ఏమున్నది కదా, రైతులు వచ్చి ఇక్కడ ధర్నా అది ఇది అని వీళ్ళు ఎట్లుంటుంది వాళ్ళు చెప్తే వాళ్ళకు ఇప్పుడు ఎన్నో మాటల కలెక్టర్ని అడిగినాము, ఆర్డీఓని అడిగినాము, ఏదైనా ఏం లేదు. అయితే ఇది ఇంకొకటి ఇది నష్టపరిహారం ల్యాండ్ తీసుకోవాలి గవర్నమెంట్. ఇంకొకటి మాకు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, మాకు ఈ నీళ్ళతో పనిచేస్తలేవు, మా పొలాలు ఉన్నాయి, మాకు చెరువు ఉన్నది. అయితే ఆ చెరువు కొంచెం గుట్టల కింద ఉంటుంది. అయితే ఆ చెరువు ఏపాటి ఒక 1/2 కిలోమీటర్ కూడా చెరువు దగ్గరనే ఉంది కాలువకి. మాకు వాళ్ళకు సైపన్ సిస్టమ్ పెట్టి ఆ చెరువు నింపితే ఒక 2 పంటలు తీసుకుంటామనేది మా రైతులకు ఉన్నది. అది కూడా గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. నష్టపరిహారం ఖచ్చితంగా 10 రోజుల్లో ల్యాండ్ అక్విజిషన్ చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఏ రోజు కూడా ఈ రేంజ్లో వారలేదు గోదావరి. నెల రోజుల ఉంది, ఏ రోజు కూడా బంద్ కాకుండా సండ్రవెల్లి అన్నారం అనే తేడా లేకుండా మాకు ఇప్పటివరకు 100 సంవత్సరాల చరిత్రలో కూడా జరగలేదు. నైట్ కూడా చేను కాడ పడుకున్న వాళ్ళు అన్నయ్య నేను కందుల కొరకు వచ్చి నా చుట్టూ గోదావరి అయిందని చెప్పారు. ఈడికి పోతే ఆడికి ఆడిపోతే తక్షణమే ఇరిగేషన్ వాళ్ళు రిక్వెషన్ ఇచ్చి ఈ 70-80 ఎకరాలు గవర్నమెంట్కి ఎంత అండి? ఇది 1000 ఎకరాలు తీసుకుంటారు, రైతులను కూడా చూడలేరా? ఖచ్చితంగా ఇరిగేషన్ సి గారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఏదన్నా కాగిత రూపకంగా పంపి ల్యాండ్ అక్విజిషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. పేద ప్రజల రక్తం పీల్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 31 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. 31 జీవోను వ్యతిరేకిస్తూ రాష్ట్ర బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఆ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడుతూ
పేదల ప్రభుత్వం మాది అని చెప్పే సీఎం కేసీఆర్ వారిని మోసం చేసి ఆ పేద మధ్యతరగతి ప్రజల రక్తం పిండేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇక మోయినాబాద్లో తన ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక నాజియాపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన తెరాస నాయకుడు మధు యాదవ్ను ప్రభుత్వం వెంటనే ఎన్కౌంటర్ చేయాలని, బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎం మరియు కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో కొడంగల్ మండల కేంద్రంలోని షాబజార్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ మరియు ఎస్ఐలకు ఆయా పార్టీల నేతలు వినతిపత్రం అందజేశారు. ఇక ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో బోత్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోత్ మండల బీజేపీ నాయకులు, జిల్లా కార్యదర్శి కట్టా భూపేష్, సీనియర్ నాయకులు గోర్ల రాజు యాదవ్, ఎం నరసింహదాస్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టద్దు, ఎల్ఆర్ఎస్ పెట్టద్దు, ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీసులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎల్ఆర్ఎస్ నిబంధనలు రద్దు చేయవలసిందిగా కోరుతూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు తమటం శేఖర్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు భారం కానున్న ఎల్ఆర్ఎస్ జీవోను వెంటనే రద్దు చేసి అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరగా అందజేయాలని, లేని ఎడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తమటం సాయికృష్ణ గౌడ్, కాకి సత్యనారాయణ గౌడ్, మూలే భరత్ చంద్ర, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తదితర బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ బడుగు బలహీన వర్గాల గవర్నమెంట్ అని చెప్పుకునే ఈ కేసీఆర్ ఈరోజు పేద ప్రజలకు సమాధానం చెప్పాలి. నీకు నిజంగా పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేయాలి, ముందుకు నడపాలనే చిత్తశుద్ధి ఉంటే నీవు ఏదైతే గడువు పెట్టినవో అక్టోబర్ 15 వరకు డిక్లరేట్ చేసుకోవాలి. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో దేవాలయ శాఖ భూములు కబ్జాలకు గురవుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అత్తాపూర్ రాంబాగ్ దేవాలయంకు సంబంధించిన భూములు 150 ఎకరాలు ఉండగా అందులో 130 ఎకరాలు భూమి కబ్జాకు గురైంది. అయితే ఇంకా మిగులు భూమి 20 ఎకరాలు ఉండగా కబ్జాదారుల కన్నుపడింది. ఇంకేముంది, కబ్జాదారులు అధికారులతో కుమ్మక్కయ్యారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వివరణ కోరగా స్వయాన నేనే వెళ్లి పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కబ్జాలకు పాల్పడ్డ వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానులేనని, అవసరమైతే దేవాదాయ శాఖ చట్టం 83 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ చుట్టూ ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములను ఎవరైనా అమ్మితే కొని మోసపోవద్దని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆంజనేయులు తెలిపారు. జిహెచ్ఎంసీ పరిధిలోని అత్తాపూర్ గ్రామం నందు లింగాయత్ రూడ్వాల మట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ నందు పబ్లికేషన్ అయినది. ఈ యొక్క లింగాయత్ రూడ్వాల మట్టునకు సర్వే నంబర్ 368, 68/3, 368/4, 369, 371, 372, 373 మొత్తం భూమి 12 ఎకరాల 15 గుంటల భూమి కలదు. ఈ యొక్క భూమిని 2016లో గౌరవ తహసీల్దారు గారు మ్యూటేషన్ ఆర్డర్ చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చినారు. ఈ యొక్క ఇప్పుడు ఏదైతే ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నదో ఇది 368/3, 368/4 నందు కలదు. ఇది 2003 సంవత్సరం నందు ఓఆర్సీ దేవుడి లింగాయత్ రూడ్వాల మట్టు పేరు మీదనే వచ్చినది. తర్వాత 2005లో కూడా దేవిదాస్ పేరు మీద ఉన్నటువంటిది లింగాయత్ రూడ్వాల మట్టు మీద కూడా ఉత్తర్వులు జారీ చేసుకుంటూ గౌరవ ఆర్డీఓ గారు జారీ చేశారు. అలాగే 2016 నందు తహసీల్దార్ కూడా చేశారు. ఈ అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయమని 2వ తారీఖు నాడు నేను కంప్లైంట్ చేసినారు. అప్పుడు వాళ్ళు ఆపారు. మళ్ళీ తిరిగి ఈరోజు ప్రారంభించినట్టు సైట్కి వచ్చి చూడగా తెలిసింది. కంప్లైంట్ పోలీస్ వారికి కూడా ఇచ్చినాను. ఇటు అక్రమ నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాను. లేకుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం వీరిపైన ఓఏ కేసు ఫైల్ చేయగలను. ఇటు నిర్మాణాలని నిలుపుదల చేయగలను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష. పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుత్త సత్యనారాయణ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి బీజేపీ నేతలు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించాలని డిమాండ్. నగరంలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీరల ప్రదర్శనలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.
కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దే ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. ప్రతిభ గల నిరుపేద ముగ్గురు ఉత్తమ అథ్లెటిక్స్ కు ఎలక్ట్రానిక్ స్కూటీలు. రవీంద్ర భారతిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 31 జీవో రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.